హాయ్ గైస్, ఈరోజు మన చేతిలో ఉన్న సామ్సంగ్ మొబైల్ వెనుక దాదాపు 90 సంవత్సరాల చరిత్ర దాగుందని మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. ఒకప్పుడు చేపలు, కూరగాయలు, నూడిల్స్ అమ్మిన చిన్న కంపెనీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ సంస్థలో ఒకటిగా ఎలా ఎదిగిందో చూద్దాం. 1938 సంవత్సరం దక్షిణ కొరియాలోని డేగు అనే గ్రామంలో లీ బ్యూంగ్ చూల్ అనే వ్యాపారవేత్త సామ్సంగ్ అనే కంపెనీని ప్రారంభించాడు. ఆ సమయంలో సామ్సంగ్ ఎలాంటి మొబైల్ కంపెనీ లేదు. కేవలం 40 మంది ఉద్యోగులతో చేపలు, కూరగాయలు, పండ్లు, న్యూడిల్స్ వంటి వస్తువులను చైనా దేశానికి ఎగుమతి చేస్తుంది. సామ్సంగ్ అనే పేరుకు కొరియన్ భాషలో 3 నక్షత్రాలు అనే అర్థం. 3 అంటే గొప్పదనం, శక్తి, శాశ్వతాన్ని సూచిస్తుంది. అందుకే కంపెనీ సామ్సంగ్ అనే పేరు పెట్టారు. 1969లో సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ స్థాపించబడింది. మొదటగా కంపెనీ తయారు చేసింది టెలివిజన్లు, తర్వాత ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఇలా గృహ పరికరాలు తయారీలో వేగంగా ఎదిగింది. ఈ దేశంలోనే సామ్సంగ్ భవిష్యత్తు టెక్నాలజీ కంపెనీగా మారే పునాది పట్టింది. 1980లలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లకు డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. మోటోలా అప్పట్లో మార్కెట్లను ఆధిపత్యం చెలరేగిస్తుంది. సామ్సంగ్ కూడా ఈ రంగంలోకి రావాలని నిర్ణయించుతుంది. 1988లో సామ్సంగ్ తన మొదటి ఫోన్ SH100ను విడుదల చేస్తుంది. ఇది దక్షిణ కొరియాలో తయారైన తొలి మొబైల్ ఫోన్. అయితే మొదటి మోడల్ అంత విజయవంతం కాలేదు. కాల్ క్వాలిటీ కూడా చాలా బాగోలేదు. 1995లో ఒక పెద్ద సంఘటన జరిగింది. సామ్సంగ్ తర్వాత చేసిన వేలాది మొబైల్ ఫోన్లలో నాణ్యత సమస్యలు కనిపించాయి. అప్పుడు చైర్మన్ లీ కున్ హీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 1.5 లక్షల ఫోన్లు మరియు ఫ్యాక్స్ మెషిన్లు ఉద్యోగాలు ముందే ధ్వంసం చేయించారు. వాటి విలువ కోట్ల డాలర్లు. అప్పుడు ఆయన చేసిన మాట ఇప్పటికీ ప్రసిద్ధి: మీ భార్య, పిల్లలను తప్ప మిగతావన్నీ మార్చేయండి. ఈ సంఘటన తర్వాత సామ్సంగ్ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2000 కాలంలో నోకియా ప్రపంచంలో నంబర్ 1, మోటోలా కూడా బలంగా ఉన్నాయి. సామ్సంగ్ మాత్రం కొత్త డిజైన్లు, కలర్ స్క్రీన్లు, సిమ్ ఫోన్లు, కెమెరా ఫోన్లు తీసుకొచ్చింది. దీంతో యువతలో మంచి ఆదరణ పొందింది. 2007లో యాపిల్ మొదటి ఫోన్ విడుదల చేసింది. ఇది మొత్తం మొబైల్ పరిశ్రమ మార్చేసింది. సామ్సంగ్ కూడా వెంటనే ఆండ్రాయిడ్ వైపు అడుగులు వేసింది. 2009లో మొదటి ఆండ్రాయిడ్ గెలాక్సీ ఫోన్ గెలాక్సీ i7500ను విడుదల చేసింది. ఇది గెలాక్సీ బ్రాండ్ ప్రారంభం. 2010లో గెలాక్సీ S మొదలైంది. ఈ ఫోన్ భారీ విజయం సాధించింది. అద్భుతమైన AMOLED డిస్ప్లే, వేగవంతమైన ప్రాసెసర్, మెరుగైన కెమెరా, ఆండ్రాయిడ్ అనుభవం ఇవన్నీ కలిసి సామ్సంగ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. గెలాక్సీ S విజయంతో సామ్సంగ్ వేగంగా ఎదిగింది. యాపిల్ మరియు సామ్సంగ్ మధ్య పేటెంట్ కేసులు ప్రారంభమయ్యాయి. రెండు కంపెనీలు కోట్ల సంవత్సరాల పాటు పోరాడాయి. అయినా సామ్సంగ్ తన ఆవిష్కరణలను ఆపలేదు. 2011లో సామ్సంగ్ గెలాక్సీ నోట్ విడుదలైంది. ఆ సమయంలో పెద్ద స్క్రీన్ ఫోన్ అంటే చాలా మంది నవ్వుకున్నారు. కానీ తర్వాత అదే ట్రెండ్ గా మారింది. S పెన్ తో నోట్ సిరీస్ వ్యాపారవేత్తలు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. ప్రతి సంవత్సరం సామ్సంగ్ కొత్త గెలాక్సీ S మోడల్ విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు S25 మోడల్ దాకా ఉన్నాయి. ప్రతి మోడల్ కెమెరా, పనితీరు, AI డిస్ప్లేలు మరింత మెరుగుపడుతుంది. 2016లో గెలాక్సీ నోట్ 7 విడుదలైంది. కానీ బ్యాటరీ లోపం కారణంగా కొన్ని ఫోన్లు పేలిపోయాయి. సామ్సంగ్ వెంటనే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫోన్లను రీకాల్ చేసింది. దీనివల్ల కంపెనీకి భారీ ఆర్థిక నష్టం వచ్చింది. కానీ వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి సామ్సంగ్ తన విశ్వసనీయతను నిలబెట్టుకుంది. 2019లో సామ్సంగ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గెలాక్సీ ఫోల్డ్ విడుదల చేసింది. తర్వాత గెలాక్సీ Z ఫోల్డ్ మరియు గెలాక్సీ Z ఫ్లిప్ సిరీస్ ను తీసుకొచ్చింది. ఈ రోజు ఫ్లోడబుల్ మార్కెట్ లో సామ్సంగ్ అగ్రస్థానంలో ఉంది. సామ్సంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద మెమొరీ చిప్ తయారీలో ఒకటి. టీవీలు, OLED మరియు AMOLED డిస్ప్లేలు, సెమీ కండక్టర్లు, స్మార్ట్ వాచ్లు, టాబ్లెట్లు,
టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇంకా అనేక ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అనేక ఇతర కంపెనీలు ఉపయోగించే డిస్ప్లేలు, మెమొరీ చిప్లను కూడా సామ్సంగ్ తయారు చేస్తుంది. ప్రస్తుత సామ్సంగ్ ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలో ఒకటి. గెలాక్సీ ఎస్ సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్లు, గెలాక్సీ ఏ సిరీస్ మధ్యతరగతి వినియోగదారుల కోసం, గెలాక్సీ ఎం మరియు ఎఫ్ సిరీస్ బడ్జెట్ మార్కెట్ కోసం, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మరియు ఫ్లిప్ బోర్డ్ బోల్ విభాగం కోసం, గెలాక్సీ వాచ్, గెలాక్సీ బర్డ్స్, గెలాక్సీ ట్యాబ్ వంటి పరికరాలతో పూర్తి ఎకోసిస్టమ్ అందిస్తుంది. ఏఐ ఆధారిత ఫీచర్లు, శక్తివంతమైన కెమెరాలు, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్లతో సామ్సంగ్ తన స్థానాన్ని మరింత బలపరుస్తుంది. 1938లో ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైన సామ్సంగ్ ఈ రోజు ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ప్రభావితం చేసే దిగ్గజం స్థానంగా ఎదిగింది. విజయాలతో పాటు వైఫల్యాలను కూడా ఎదుర్కొంది. కానీ ప్రతిసారి నేర్చుకున్నది, మరింత బలంగా ముందుకు సాగింది. అదే సామ్సంగ్ విజయ రహస్యం. నా వీడియోలు ఇక్కడి వరకు చూస్తున్నారంటే నా వీడియోలు మిమ్మల్ని ఎంతో కొంచెం ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్నాలజీ చరిత్ర వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను నొక్కి పెట్టుకోండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన బ్రాండ్ చరిత్రతో కలుద్దాం. ధన్యవాదాలు.